ధన తన అక్క రామలక్ష్మిని అడ్డుగా పెట్టుకుని తనకొక బిజినెస్ ఇప్పించమని సీతాకాంత్ విషయంలో సిరికి ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాడు. కానీ సిరికి కూడా అది మాస్టర్ ప్లాన్ అన్న విషయం తెలియదు. అయితే మీ అన్నయ్య కేవలం రామలక్ష్మిని మన కోసమే పెళ్లి చేసుకున్నాడనంటే అది కాదు, నువ్వు ఆలోచిస్తున్నది తప్పు అంటే మరి నా కోసం అంటే మీ అన్నయ్య నా కోసం ఒక బిజినెస్ ప్లాన్ చేస్తాడేమో అడుగు అంటే తప్పకుండా చేస్తాడని ఆ విషయం నేను ఏదో రకంగా ఆయన ఒప్పిస్తాను అని చెప్పేసి సిరి ధనకు మాటిస్తుంది. ఈలోపు సీతాకాంత్ మాత్రం చాలా అంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటాడు. ఎందుకంటే ఒక పక్కనేమో అభి గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది. రామలక్ష్మి విషయంలో ఏమో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక ఆ తర్వాత సీతాకాంత్ అలాగే రామలక్ష్మిలు ఇద్దరు కూడా భోజనం చేయడానికి వస్తే అక్కడ శ్రీలత మాస్టర్ ప్లాన్ వేస్తుంది. మాకు తెలిసిన కిట్టి పార్టీ గ్రూప్‌లో ఒక ఆవిడ రాజ్యలక్ష్మి అనే ఆవిడ ఉందని, ఆవిడ కోడలు వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత లేచిపోయిందని అంటుంది. అయితే ఈలోపు సీత తనకి దగ్గరుండి చైర్ తీసి కూర్చోబెడితే రామలక్ష్మికి సీతాకాంత్ మీద అనుమానం మొదలవుతుంది. నా గురించి ఎందుకు ఈయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటూ అభి అన్న మాటలు తలుచుకుని అపార్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈలోపు ఆ కోడలు లేచి వెళ్ళిపోయిందని, ఆ లేచి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తోందని, అసలు ఇలాంటి మనుషులు ఉంటారా అంటూ రామలక్ష్మిని ఉద్దేశించి ప్రేమ విషయంలో రామలక్ష్మికి షాక్ ఇస్తుంది. సీతాకాంత్‌కి కొద్దిగా ఇది ఆశ్చర్యంగా అనిపించి, ఈ విషయం ఇక్కడితో వదిలేయమ్మా అంటూ డైవర్ట్ చేస్తాడు. కానీ రామలక్ష్మికి తినే తిండి ఎక్కక చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతుంది.